లేదండి. ఎందుకంటే ఒక కార్పొరేటర్ అన్నవాడు ఎవరు పుట్టుకతోటి కార్పొరేటర్ అవ్వడు. వీళ్ళందరూ ఓట్లేస్తేనే ఆయన కార్పొరేటర్ అయ్యాడు. సో ఆయన డ్యూటీ ఏంటి? వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆయన వెళ్ళి మున్సిపల్ అధికారులతో పోట్లాడి వీళ్ళకి న్యాయం చేసే పద్ధతిలో ఉండాలి. కానీ మా కార్పొరేటర్ గారు డిఫరెంట్. ఆయనే క్రియేట్ చేస్తున్నాడు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మాకు హెల్ప్ చేద్దాం అనుకుని మున్సిపల్ అధికారులు ఎవరైనా వస్తే వాళ్ళు బెదిరిస్తున్నాడు. మీ సర్వీస్ ఇది చేపిస్తాను, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, మీకు ఈ లొసుకులోనో ఆ లొసుకులోనో ఆయన బెదిరిస్తున్నాడు. 2014లోనే స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ పాస్ చేసిందండి. దాని ప్రకారంగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అలాగే ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తోపుడు బళ్ళు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించవచ్చు అని చెప్పేసి లీగలైజ్డ్ సర్టిఫికేట్ అవుతుంది. దాన్ని మార్చడానికి ఈయనెవరండి? అధికారుల మీద వేశారండి. పోలీస్ కమిషనర్ మీద వేశారు, మున్సిపల్ కమిషనర్ మీద వేశారు, ఎంవీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి మీద వేశారు. ముగ్గురు మీద వేసి వాళ్ళని బలవంత ఫోర్స్ చేసి వాళ్ళ ద్వారా వచ్చి ఇక్కడ బళ్ళు విరగొట్టారండి. 3 నెలలు పెట్టి ఇలా ఏడిపిస్తున్నాడండి. మరి అలాంటిదంటే ఏం చెప్తే మటుకి ఎవరైనా చేస్తారు చెప్పండి? ఎవరు చేసినట్టు ఏం కనపడట్లేదు. తిరగడమే అవుతుంది, పని అవుతుంది. 3 నెలలు పెట్టి కోర్టుకి ఇక్కడికి అక్కడికి ఎవరైతే చెప్పినా తిరుగుతున్నాం అవుతుంది. కానీ ఎవరో ఒకరు ఏదో తెస్తుండ్రు అవుతుంది అంటున్నారు. కానీ అవనమంటే ఏది కనపడలేదు. 2 నెలల్లో పస్తులు ఉన్నాం సార్. పస్తులుండి ఆకలితో గడిచి ఏడ్చిన రోజులు ఉన్నాయి. రోడ్లు పట్టుకుని తిరిగిన రోజులు ఉన్నాయి. మా పిల్లల్ని స్కూల్ పంపకుండా, అద్దెలు కట్టకుండా ఎన్నో కష్టాలు పే చేసుకున్నాం. సరే సార్, మేము వైసీపీ జనసేన ఇక్కడ అందరికీ తెలుసు. ఒకవేళ వైసీపీ వాళ్ళు అనుకుందాం, వైసీపీ వాళ్ళు అయితే బతికే రూల్ లేదా? వాళ్ళకి లేదా? మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ మీరు అందరూ బతికారు కదా. తర్వాత మరి పెద్ద వాళ్ళ దగ్గర అమౌంట్లు తీసుకున్నారో ఏమో తెలీదు, ఇంకా హింసించడం మొదలెట్టారు సార్. తిరిగి నేను పక్క పవన్ కళ్యాణ్ పిచ్చి సార్. అలాంటిది పవన్ కళ్యాణ్కి ఇష్యూ తెలియకపోవడం అనేది. మనం ఆదివారం సాయంత్రం ఒక చిన్న వివాదానికి సంబంధించి ఒక చిన్న ప్రోమో రిలీజ్ చేస్తాం. ఆ ప్రోమోలో కొంతమంది ఒక సమూహం ఉంది. ఆ సమూహానికి సంబంధించి ఒక నల్లకోట వేసుకున్న వ్యక్తి మాట్లాడుతున్నారు. అందులోనే ఒక కార్పొరేటర్ కోసం కూడా ప్రస్తావన ఉంది. దానికి సంబంధించి ఆ వివాదం ఏంటి, ఆ నల్లకోట వేసుకున్న వ్యక్తి ఎవరు, ఇంతకీ ఆ కార్పొరేటర్ ఎవరు అన్నటువంటి అన్ని వివరాలు సంక్షిప్తంగా తెలియజేస్తూ మనం విడుదల చేసినటువంటి వీడియో పట్ల కొంతమంది ప్రత్యక్షంగా మరికొంతమంది పరోక్షంగా స్పందించారు. కొంతమంది కార్పొరేటర్లు కూడా ఇంతకీ ఎవరా కార్పొరేటర్ అని చెప్పనేసి మనల్ని ప్రశ్నించడం జరిగింది. అయితే ఎవరికి కూడా ఆ విషయాన్ని ఇంత రివీల్ చేయలేదు. ఎందుకంటే ఇది కొంచెం లీగల్గా ముడిపడినటువంటి విషయం కాబట్టి, చట్టబద్ధంగా ముడిపడిన విషయం కాబట్టి ఈరోజు మనం ఎక్కడైతే వివాదం జరిగిందో ఆ వివాదం ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చాం. నేను ఏదైతే ప్రశ్నలు రేకెత్తించానో ఆ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు రాబట్టే ప్రయత్నించేద్దాం. ఇంతకీ ఆ నల్లకోట వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే పలక శ్రీరామూర్తి గారు. ఆయన ఒక సీనియర్ న్యాయవాది. ఆయనతో మాట్లాడి అసలు సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సార్, మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అసలు సమస్య ఏంటి, అసలు ఏం జరిగింది గుర్తంగా చెప్పండి ఫస్ట్. యాక్చువల్లీ కళాభారతి ఏరియా అండి. ఈ వార్డు 22వ వార్డులో కళాభారతి ప్రదేశంలో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చిరు వ్యాపారులు, అలాగే ప్రతి సోమవారం సాయంత్రం పూట్ల 4 గంటల నుంచి 8 గంటల వరకు సంత జరుగుతుందండి. అది అనాదిగా వస్తుంది. ఈరోజు పెట్టుకున్నది కాదు, నిన్న మొన్న పెట్టింది కాదు. అది గత 30 సంవత్సరాలు నాకు తెలిసి ఇంకా అంతకుముందు నుంచి కూడా జరిగిందంట. అయితే ఆ జరుగుతున్న దాంట్లో క్రమంలోని కొంతమంది వ్యక్తులు, అందులోని ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, కంప్లైంట్ పెట్టారు. హైకోర్టులోనే ఏంటంటే రిట్ పిటిషన్ వేసి ఈ సంతను తీయించడం, తర్వాత ఇక్కడ తోపుడు బళ్ళ మీద జీవిస్తున్న వ్యక్తులందరినీ కూడా వాళ్ళ బళ్ళు ఎరగొట్టించడం, ఆ విధంగా వీళ్ళు బళ్ళు లేకుండా చేయడం, అది అలాగే ప్రధాన వృత్తిగా పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఏంటంటే వీళ్ళకి వచ్చి బెదిరిస్తున్నారనమాట. వీళ్ళు 20 రూపాయలు వచ్చి మున్సిపాలిటీ మీరు కడుతున్నారు కదా, మాకు 40 రూపాయలు కట్టండి అని చెప్పేసి వాళ్ళు హుక్కుం జారీ చేస్తున్నారు. ఆ విధంగా వీళ్ళు ఎవరు వినలేదు. మేము కట్టం, మేము మున్సిపాలిటీకి కడుతున్నాము, చట్ట ప్రకారంగా మేము చేస్తున్నాము, మున్సిపల్ లాని వైలేట్ చేయలేదు మేము, మున్సిపాలిటీ దానికి సంబంధించి విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ మున్సిపల్ లా ప్రకారమే మేము వ్యాపారం చేసుకుంటున్నాము. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోయినా కూడా మేము అప్పులు చేసుకొని మా జీవనాన్ని మేము సాగిస్తున్నాం. అలాగే మేము ప్రతి ఒక్క బండి కూడా 2కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. ఆ విధంగా మేము ఒక్కొక్క బండి నుంచి ఒక 3 కుటుంబాలు అంటే 30 బళ్ళు ఇక్కడ ఉన్నాయి. 30 బళ్ళు ఇంటూ 3 ముగ్గురు నలుగురు చొప్పున, సో సుమారుగా 300 మంది ఇక్కడ జీవిస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా వాళ్ళు సొంత ఫైనాన్షియల్ చేసుకొని అప్పులు చేసుకొని వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు, ఎవరికి ఆటంకం లేకుండా. అయితే ఈ కొంతమంది ఒక 5
కంప్లైంట్ ఏం పెట్టారంటే రిట్ పిటిషన్ వేశారు. ఈ బల్ల వల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయట. నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు అమ్మిది డ్రగ్స్ అవి కాదండి, వీళ్ళు అమ్మిది పానీపూరి, నూడిల్స్, కాయగూరలు, మొక్కజొన్న పొత్తులు, వేరుశనగ పిక్కలు ఇటువంటి అమ్ముకుంటున్నారు. దానివల్ల హెల్త్ వాళ్ళకి ఏం పాడైపోతుందో మాకు అర్థం కాలేదు. ఆ విధంగా కంప్లైంట్ పెట్టి వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయడం అనేది చట్టరీత్యా నేరం అండి. ఫస్ట్ మేము వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గవర్నమెంట్ని, పోలీసు వారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే రిట్ పిటిషన్ వేసి వీళ్ళు జీవనోపాధి లేకుండా చేస్తారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయరు. తీరమోసారి రిట్ పిటిషన్లు వేసిన 5 వ్యక్తులు ఎవరెవరంటే ఇద్దరు వచ్చి సీనియర్ సిటిజన్స్ 85 years, వాళ్ళు సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్. వాళ్ళు అంటే వాళ్ళ తప్పు కూడా లేదు. ఇక్కడ ఎవరై 5వ కంప్లైంట్ ఎవరైతే ఇక్కడ లోకల్ కార్పొరేట్ 22వ వార్డు కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ మూర్తి అనే వ్యక్తి వీళ్ళని బెదిరించి మీరు కానీ కంప్లైంట్ పెట్టకపోతే మీ ఇల్లుకి సరి ప్లాన్ లేదు, అది లేదని చెప్పి మీ ఎరగొట్టిస్తానని చెప్పి ఆ విధంగా వాళ్ళ మెట్లు కూడా ఎరగొట్టిస్తారండి. ఆ మెట్లు కూడా ఎరగొట్టిసి వాళ్ళు బెదిరించి వాళ్ళ చేత కంప్లైంట్ పెట్టించాడండి. అలాగే రెండో వ్యక్తి కూడా స్వామియాదులు అన్న వ్యక్తి. అలాగే థర్డ్ పర్సన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, మున్సిపల్ కాలం మీద గట్లు కట్టేసి అది అద్దెలకి ఇచ్చేసాడు ఆయన కంప్లైంట్. 4వ వ్యక్తి అయితే రౌడీ సీట్, ఎంఈపీ పోలీస్ స్టేషన్లో రౌడీ సీట్ ఉంది ఆయన మీద. 5వ వ్యక్తి కార్పొరేటర్, 22వ వార్డు కార్పొరేటర్. ఆయన ఏం చేస్తున్నాడు, బలవంత కక్ష సాధింపు చర్యగా హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దాన్ని మేము డిస్మిస్ చేయించుకున్నాం. డిస్మిస్ చేసి మళ్ళా 3 పిటిషన్లు వేశాడు. ఎలాగైనా సరే వీళ్ళు ఇక్కడ ఉన్న ఛాలెంజ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఎవరిని కూడా బతకనేను, ఇక్కడ ఎవడో పెట్టడానికి ఈడు లేదు, ఇది నా జాగీర్ అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. మరి మతి ఉండి మాట్లాడుతున్నాడో మతి లేకుండా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఒక కార్పొరేటర్ అన్నవాడు ఎవరు పుట్టుకతోటి కార్పొరేటర్ అవడం, వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే ఆయన కార్పొరేటర్ అయ్యాడు. సో ఆయన డ్యూటీ ఏంటి, వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆయన వెళ్ళి మున్సిపల్ అధికారులతో పోట్లాడి వీళ్ళకి న్యాయం చేసే పద్ధతిలో ఉండాలి. కానీ మా కార్పొరేటర్ గారు డిఫరెంట్, ఆయనే క్రియేట్ చేస్తున్నాడు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మాకు హెల్ప్ చేద్దాం అనుకుని మున్సిపల్ అధికారులు ఎవరైనా వస్తే వాళ్ళు బెదిరిస్తున్నాడు. మీ సర్వీస్ ఇది చేపిస్తాను, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, మీకు ఈ లోసుకులోనో ఆ లోసుకులో ఆయన బెదిరిస్తున్నాడు. ఆ విధంగా నాకు హైయర్ ఆఫీసర్స్ చెప్పారండి, నన్ను రిక్వెస్ట్ చేశారు 2 హైయర్ ఆఫీసర్స్. 2014లోనే స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ పాస్ చేసిందండి. దాని ప్రకారంగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అలాగే ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తోపుడు బళ్ళు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించవచ్చు అని చెప్పేసి లీగలైజ్డ్ సర్టిఫికేట్ అవుతుంది. దాన్ని మార్చడానికి ఈయనెవరండి? విత్ ఇన్ ద లిమిట్. ఎప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఏదైనా మున్సిపల్ వాళ్ళు వేసిన గీతలు ఉంటాయి, రోడ్డుకి ఇరువైపులా వాళ్ళు ఒక వైట్ లైన్ గీయాలి. వాళ్ళ వైట్ లైన్ గీసి ఆ గీత అవతల పెట్టుకునేటట్టు వాళ్ళు చేయాలి, అది వాళ్ళ డ్యూటీ. అది దాటి వస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. వీళ్ళు గీతలు గీయలేదు ఇక్కడ. ఆ గీతలు గీయడానికి మున్సిపాలిటీకి 88 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అవేమయ్యో తెలియదు. ఇప్పుడు వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు చేయకుండా వీళ్ళు వచ్చి అతిక్రమించారు, ఇక్కడ ఏంటి రోడ్డుని క్రాస్ చేస్తారు, అతిక్రమించారు అని ఎక్కడ చూడమనండి, పోనీ ఎక్కడ చూపించాలి కదండి. సోమవారం పూటలో ఒకరోజు సంత జరుగుతుందండి, సైడ్ రూట్, ఇది మెయిన్ రోడ్ కాదు. సోమవారం ఈవినింగ్ 4 గంటల నుంచి 8 గంటల వరకు సంత జరుగుతుంది. అప్పుడు కొంచెం రష్గా ఉంటుంది, ఎందుకంటే వారానికి కావాల్సిన సరుకులన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న వాళ్ళు సుమారుగా ఇక్కడ 4-5 కాలనీలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇది పిఠాపురం కాలనీ అండి. ఇక్కడ పిఠాపురం కాలనీ, మంగాపురం కాలనీ, శివాజీపాలెం, వీళ్ళందరూ కూడా మద్దిలిపాలెం, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ సామాన్లు కొనుక్కుంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు, చాలా తక్కువ రేటుకి ఇస్తారండి, నాణ్యమైనవి ఇస్తారు. వాళ్ళు ఎందుకంటే షాప్ రెంట్లో ఉండవు కాబట్టి తక్కువ రేటుకి వస్తారు. వాళ్ళకి రూపాయి మిగిలినా చాలు అన్న ఉద్దేశంతో వాళ్ళు తక్కువ రేటుకి ఇవ్వగలుగుతారు. ఆ విధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యంగా ఉన్నాయి. ఆ సౌకర్యాన్ని తీసేసి వాళ్ళకి ఏది అందకుండా చేయడం అన్నది చట్టరీత్యా నేరం అండి. ఇప్పుడు మొన్న ఏదైతే ఒక వీడియో ఉందో, ఒక 30 seconds వీడియోలోని దాంట్లో మీరు ఒక సమస్య కూడా ప్రస్తావించారు. సాయంత్రం అయితే ఈ టీజింగ్ సమస్య కూడా ఉందని చెప్పాను సార్, అది ఏంటి కొంచెం చెప్పండి. ఎందుకంటే అండి ఇదే సైడ్ రూటే కానీ ఇది 100 feet రోడ్ అండి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు. ఇది నిర్మాసం, ఇప్పుడు ఏది ఈ షాపులు ఏమీ లేపడం నిర్మానుసంగా ఉంటున్నాయండి. ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ కూడా ఎక్కడెక్కడ ప్రైవేట్ మాల్స్లోని వాటిలోని జాబులు చేసుకుంటున్నారండి. సిఎంఆర్ అని, స్పెన్సర్స్ అని, ఇటువంటి పెద్ద పెద్ద మాల్స్లో జాబ్ చేసుకుని వస్తున్నారు వాళ్ళు. ఆడపిల్లలు వచ్చేటప్పటికి మాల్స్లోని 10 గంటలు అయిపోద్దండి వచ్చేటప్పుడు. ఆ రిటర్న్ ఇక్కడ వచ్చేటప్పుడు ఇదంతా నిర్మానుసంగా ఉంటుంది. వీళ్ళు ఏమైంది, ఒక రౌడీ గ్యాంగ్ ఉన్నారండి కార్పొరేటర్ తాలూకా వాళ్ళందరూ. ఎవడైతే కంప్లైంట్ పెట్టాడో అందులో ఒక రౌడీ సీటర్ ఉన్నాడు, అలాగే చాలా మంది ఉన్నారు. అందరూ కలిసి పార్క్ దగ్గర డ్రింక్ చేయడం, ఆ బాటిళ్ళు ఇలా ఇస్తడం వచ్చి లేడీస్ మీద వాళ్ళని కామెంట్ చేయడం,
ఒక్కొక్కసారి అయితే వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ కూడా చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. వాళ్ళు బాధపడుతున్నారు. నా దగ్గరికి 8 మంది వచ్చారండి. ఇలా ఉందండి, సాయంత్రం అయ్యేటప్పుడు మాకు రక్షణ లేకుండా ఉందంటే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ విధంగా ఇక్కడ వాళ్ళు నానా గలాట చేస్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆధారపడి జీవిస్తున్నారో తోపుడు బళ్ళ పైన వాళ్ళ కోసం ఒకవైపు న్యాయపరంగా పోరాటం కూడా కొనసాగుతుంది. అంటే కోర్టులోని ఎటువంటి అంటే కోర్టులో తీర్పు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? 100% వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అండి ఇది. లైవ్లీహుడ్ ఆఫ్ ద స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దాని ప్రకారం వీళ్ళందరూ స్వేచ్ఛగా జీవించవచ్చు. ఒకటే వీళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు గీసిన గీత దాటకుండా ఉండాలి. అది వాళ్ళు చేయవలసిన డ్యూటీ. అది చేసిన వాళ్ళని శిక్షించే అధికారం మున్సిపల్ అధికారులకు ఉంది. కానీ ఇక్కడ ఉన్న కార్పొరేట్ ఏంటంటే ఆ మున్సిపల్ అధికారులు అయితే మాత్రం మేమేం అబ్జెక్ట్ చేయలేదంటే వాళ్ళకి. కాకపోతే మా మీద కంటెంప్ట్ కోర్టు వేశారు. ఈ 5గురును అధికారుల మీద వేశారండి. పోలీస్ కమిషనర్ మీద వేశారు, మున్సిపల్ కమిషనర్ మీద వేశారు, ఎంవిపి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి మీద వేశారు. 3 మీద వేసి వాళ్ళని బలవంత ఫోర్స్ చేసి వాళ్ళ ద్వారా వచ్చి ఇక్కడ బళ్ళు విరగొట్టారండి. వాళ్ళు నవంబర్లో వేశారండి. వాళ్ళు లాస్ట్ ఇయర్ నవంబర్లో వేశారు. అది కూడా వాళ్ళకి జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, వాళ్ళకి రిట్ పిటిషన్ ఆర్డర్ ఏమిచ్చిందంటే, ఎవరైతే మున్సిపల్ లాని వ్యతిరేకించున్నారో ఆ బడ్డీలు తొలగించండి అని ఇచ్చారు. కానీ వీళ్ళు కార్నర్లో సైడ్ రూ పెట్టుకున్న బళ్ళు, ఇంట్లో పెట్టుకున్న బళ్ళు తెచ్చి కూడా ఎరగొట్టేసి నానా ధ్వంసం చేశారండి. అది చట్టరీత్యా నేరం అండి. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే అందులో ఆర్డర్లోని క్లియర్గా ఏం చెప్పిందంటే మున్సిపల్ లాను వ్యతిరేకించిన వాళ్ళ బడ్డీలే తీయండి అని ఇచ్చింది తప్ప ఇరక్కొట్టమని ఎక్కడ ఇవ్వలేదండి. ఇరక్కొట్టమని ఏ కోర్టు కూడా ఇవ్వదు. హైకోర్టే కాదు, సుప్రీంకోర్టు కాదు, ఏది బ్రోక్ చేయమని ఇవ్వదండి. అక్కడి నుంచి వాళ్ళకి నోటీస్ ఇచ్చి తొలగించాలండి. 15 రోజులు టైం ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి వాళ్ళు కానీ తీయకపోతే అప్పుడు వాళ్ళు తొలగించాలి. ఎరగొట్టకూడదు. ఎరగొట్టే అధికారం ఆ కోర్టుకు కూడా లేదు, ఆర్డర్ ఇచ్చే అధికారం. అలాగే ఏ కార్పొరేట్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఎవరికీ లేదండి ఎరగొట్టే అధికారం. ఆ విధంగా వీళ్ళు చట్టాన్ని వ్యతిరేకం వైలేట్ చేసుకొని వీళ్ళ తాలూకా బల్లులు అన్నీ కూడా ఎరగొట్టడం జరిగిందండి. అది చట్టరీత్యా నేరం. నేను ఆల్రెడీ కంటెంప్ట్ పిటిషన్ వేస్తున్నాను వాళ్ళ మీద. వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా వస్తుందండి, కానీ టైం పడుతుందండి. రైట్. ఇది పొలక శ్రీరామూర్తి గారు. అంటే ఏదైతే ఇక్కడ సమస్య ఉందో మద్దిలపాలెం సమీపంలోని 22వ వార్డు పిఠాపురం కాలనీ. ఈ రూట్ నుంచి ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ అతి సమీపంలోనే కళాభారతి ఉంది. కళాభారతి ఇక్కడ రూట్లోని ఇక్కడ అంటే తోపుడు బళ్ళ పైన వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ తాలూకా జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ తాలూకా ఇబ్బందులు తెలియజేశారు. అయితే ఇదే సమస్య పైన తమ తాలూకా వాస్తవ పరిస్థితి తెలియజేసేందుకు కొంతమంది తోపుడు బళ్ళ వ్యాపారులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత 22 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నామండి. కానీ కార్పొరేటర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. కోర్టు ద్వారా మేము వెళ్తున్నా కూడా అది అతను రాంగ్ అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వ్యాపారాలు మేము యథావిధిగా చేసుకోవాలని, మా పరిధిలో మా లిమిట్స్లో మేము చేసుకుంటామని కోరుకుంటున్నాం. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారండి? 5గురు ఉన్నామండి. మా వారు, మా అత్తయ్య, పిల్లలిద్దరు. మేము టీ కొట్టి అమ్ముకుంటామండి. కొద్దిగా టిఫిన్ అమ్ముకొని చాలా రూట్ ప్యాక్ కాలువ అంతా దాన్ని లోపలికి పెట్టుకుంటాం అమ్ముకుంటామని. అలాంటి దాన్ని బడ్డీ ఎర్రగొట్టేసి నాన్న కచ్చిడా చేసి లేనిపోయిన ఇచ్చేసి అక్కడ చెప్పాను, నా కాలు కూడా బాగాలండి, ఇలా పొజిషన్లో ఉండి నాకు ఏంటి నా బతికే రేటు చెప్పండి. నిన్న మీరు ఎవరు చెప్పుకోండి, మా సంబంధం ఏంటి వాళ్ళందరూ చెప్పవలసిన అవసరం. అలాగే దుఃఖపెట్టి ఏడిపించాడు. 3 నెలలు పెట్టి ఇలాగ ఏడిపిస్తున్నాడండి. మరి అలాంటిదంటే ఏం చెప్తే మటుకి ఎవరేం చేస్తారు చెప్పండి? ఎవరు చేసినట్టు ఏం కనపడట్లేదు. తిరగడమే అవుతుంది, పని అవుతుంది. 3 నెలలు పెట్టి కోర్టుకి ఇక్కడికి అక్కడికి ఎవరైతే చెప్పినా తిరుగుతున్నాం అవుతుంది. కానీ ఎవరో ఒకరు ఏదో తెస్తుండ్రు, అవుతుంది అంటున్నారు. కానీ అవనమంటే ఏది కనపడలేదు. బాధలు మిగులుతున్నాయి. మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి మీరు టీ కొట్టు నడిపిస్తున్నారు? నేను 38 సంవత్సరాల దగ్గర అవుతుందండి. నేను మట్టి 40 సంవత్సరాలు పెట్టి వ్యాపారం చేస్తాను. నా గేట్ దగ్గర అమ్మేవాడిని అండి. ఒకడు టిఫిన్ ఆర్టీసీ క్యాంటీన్ చేసేవాడిని. దెబ్బ అయిపోయింది, మన క్యాంటీన్ తీసేశారు. ఇంకప్పుడు కానీ ఛానల్లో ఇక్కడ ఖాళీగా ఉంటే అక్కడ అలాగ అమ్ముకుంటానండి. ఓ మాల్లే కొద్ది ఇడ్లీ, కొద్ది పూరి, కొద్ది టీయ ఇలాగ అమ్ముతానండి. ఏదన్నా బతికి ఏదో ఒకళ్ళ మీద ఆధారం లేకుండా. నాకు 3 పిల్లలు అండి. ఒక కుర్రోడు, 2 ఆడపిల్లలు. ఏదో కుర్రోడు ఏదో చేస్తాడు పై పని. ఆడపిల్లలు 2 భర్తలు పోగొగ్గేసి ఒకడు అంటే చచ్చిపోయాడు మొన్న. వాళ్ళు చూసుకొని నా బాధలన్నీ ఏడ్చి అలా ఉన్నాయండి. అదండి. చూన్నారన్న, నా పేరు చూన్నారన్న. 22వ వార్డు నుంచి మేము బళ్ళు వ్యాపారాలన్నీ మేము గత 20 సంవత్సరాల నుంచి మేము కొనసాగిస్తున్నాం. ఏ పబ్లిక్ కూడా ఇబ్బంది లేదు.
ఇప్పుడు పీతలమూర్తి అనే యాదవ్ కార్పొరేటర్ మాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా అడ్డుకుంటున్నారండి. ఏ కోర్టుకి వెళ్ళినా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినా అడ్డుకుంటున్నారండి. ఏ పని కూడా సరిగ్గా సక్రమం అవ్వట్లేదండి మాకు. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే అడ్డంకాలు. మీరు ఇప్పుడు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే న్యాయస్థానం నుంచి ఏమి ఆశిస్తున్నారు? ప్రభుత్వం అంటే ఇప్పుడున్న రాజకీయ వ్యక్తులు మాత్రం వాళ్ళు చేయాలంది, వాళ్ళకి కూడా చేయనవట్లేదండి. ఇటు పిఠాపురం వెళ్ళామండి, లోకేష్ ఆఫీస్కి వెళ్ళామండి, అన్నిటికి ఇవ్వడం జరిగింది కాగితాలు. సో అన్నిటికి వెళ్ళినా మాకు రెస్పాండ్ అవ్వలేదు. ఆయన లా ద్వారా వెళ్ళారు కాబట్టి మేము లా ద్వారా వెళ్ళాము, కోర్టుకి సబ్జెక్ట్ చేసాము, మేము పెట్టాము. అది మాకు వచ్చింది మొన్న ఆర్డర్ అనేది. అది కూడా రానవట్లేదు. అంటే వీళ్ళు ఇక్కడ ఎందుకు బతకాలని అంటున్నారు. నా పేరు బన్నీశ్వర్ సార్. నేను గత ఒక 15 years బట్టి ఇక్కడ జిలేబీ షాపు రన్ చేస్తున్నాను. ఎంతమంది కార్పొరేటర్లు వచ్చారు, ఇదంతా వచ్చారు, ఎవరు ఏ ఇబ్బంది మాకు పెట్టలేదు. యాక్చువల్లీ మేము అతని వెనకాతల అతని గెలుపు కోసం తిరిగిన వాళ్ళమే. పక్క నేను జనసేన కార్యకర్త. అలాంటి జనసేన కార్యకర్తలకే ఇది అంతటికే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వీడు హింసిస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వం ఏం తప్పలేదు, జనసేన అతనే హింసిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నాదెండ్ల మనోహర్ని వీళ్ళందరినీ పెద్దలను అందరం కలిసాం సార్. ఇతను ఎలా ప్రొజెక్షన్ చేశారంటే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు, వీళ్ళు నేను మంచి చేస్తుంటే అడ్డుకుంటున్నారు, ఇదంతా మా మీద బ్యాట్ తెచ్చారు. సరే సార్, మేము వైసీపీ జనసేన ఇక్కడ అందరికీ తెలుసు. ఒకవేళ వైసీపీ వాళ్ళు అనుకుందాం, వైసీపీ వాళ్ళు అయితే బతికే రూల్ లేదా? వాళ్ళకి లేదా? మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ మీరు అందరూ బతికారు కదా. మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టలేనప్పుడు మన ప్రభుత్వం అయ్యండి, మన జనసేన అయ్యండి, కళ్ళలేని ఆఫీసర్ లేదు సార్. ప్రతి దగ్గర ఇతను వెళ్ళడం, ప్రొజెక్షన్ చేయడం. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ 22వ వార్డు గురించి తెలుసు సార్. ప్రతిదీ ఇంచు కోర్టులో వేసాం, తిరిగాం, అన్నీ కలెక్టర్తో సహా అందరితో సహా ప్రతి ఒక్కరికి బెదిరించడాలు. మీకు ఏదో లుసులు ఉన్నాయి, రోడ్డుకు లాగుతాం అనేసి ఇతను వెళ్ళి చేసి 4 పిటిషన్లు వేశారు సార్. 1, 2 కాదు. మేము ఏ తప్పు చేశామని హైకోర్టులో పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముంది సార్? అంటే వీళ్ళు సామాన్యులు వెళ్ళలేరు హైకోర్టుకి. మేము అలాగే ఖర్చు పెట్టలేము సార్. హైకోర్టులో ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. మేము ఖర్చు పెట్టలేము, చేయలేము. అలాగని హైకోర్టులో వేశారు. మేము ఏదో చిన్న కోర్టులోన మా లాయర్ గారికి చెప్తున్నాం. ఇప్పటికీ అతను దేవుడు లాగా వచ్చారండి. ₹1 మా దగ్గర ఏమి ఆశించకుండా అతను అమౌంట్ పెట్టి చేసి ఖర్చులు అవన్నీ చేసి అతనే తీసుకుని వచ్చి స్టేటస్ ఆర్డర్ కూడా తెచ్చారు సార్. ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఇతను ఎంత హింసిస్తున్నారంటే పెద్ద పెద్ద ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని తీయిస్తారా లేకపోతే మిమ్మల్ని రోడ్డుకి లాగాలా అని అంటే వాళ్ళు ఏదో వాళ్ళ భయంకో దేనికో ఏదో పంపిస్తున్నారు. వీళ్ళతో మేము వాగ్దానం చేసి మా పేపర్లు ఉన్నాయి చూపిస్తున్నాం, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అది చాలా కక్ష కట్టి ఏదో ఒక విధంగా ఇల్లు పెట్టకూడదు, ఇక్కడ ఎవ్వడు బతకకూడదు అనేసి కార్పొరేటర్ దౌర్జన్యాలు దారుణంగా చేస్తున్నారు సార్. అది వేరే పార్టీ కార్పొరేటర్ దానితోనే నేను మాట్లాడిపోయాను. నేను వెనకలు తిరిగి నేను పక్క పవన్ కళ్యాణ్ పిచ్చి సార్. అలాంటిది పవన్ కళ్యాణ్కి ఇష్యూ తెలియకపోవడం అనేది ఆయన ఫస్ట్ నుంచి ఇదే విధానం లేకపోతే తర్వాత తీరైన మరి యాక్చువల్లీ అతను గెలిచేంత వరకు ఒకలాగా ఉన్నారు సార్. గెలిచిన తర్వాత 1 year తర్వాత ఒక్కొక్కటి ఇప్పుడు అటు ఇటు బళ్ళు ఉండేవి సార్. అందరూ ఒక లైన్లోకి వచ్చేయండి, గీత గీస్తాను ఇదంతా అన్నారు సార్. అతను గెలిచిన 1 year తర్వాత సరే అని ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు. ప్రతి ఒక్కరు అలాగే వచ్చారు సార్, చేసుకున్నారు. అది తర్వాత 6 నెలలు పోయిన తర్వాత మరి పెద్ద వాళ్ళ దగ్గర అమౌంట్లు తీసుకున్నారో ఏమో తెలీదు, ఇంకా హింసించడం మొదలెట్టారు సార్. ఆ రోజు నుంచి ఇప్పటికి 2 years సార్ హింసిస్తున్నారు. 2 years బట్టి ఈ రోజు నిన్న సమస్య కాదు సార్. నా పేరు నిషా అండి. ఇదే లైన్లో ఇక్కడ నూడిల్స్ బండి అండి. మా హస్బెండ్ వైఫ్ ఇద్దరు కష్టపడతాము. కానీ ప్రతిసారి ఎప్పుడు ఏ కార్పొరేట్లు వచ్చినా సరే ఎప్పుడు మాకు ఇంత హింస పెట్టలేదండి. మా కాళ్ళమే మేము నిలబెట్టుకున్నా సరే మా కాళ్ళ మేము బతకడానికి కూడా మా బ్రతుకు కూడా తీసేస్తున్నారండి. ఇలాంటి కార్పొరేట్ మేము ఎప్పుడు చూడలేదు సార్. ఏంటి మా మీద ఒక రోజు కష్టపడితే కానీ మా జీవితం బతకాలి కడని మా మీద హైకోర్టు పిటిషన్ వేశారండి. మేము చాలామంది కలిసాము, చాలామంది వేడుకున్నాము, ఎక్కడ న్యాయం జరగలేదు సార్. మా లాయర్ శ్రీరాము దయ వల్ల కోర్టులో మేము పిటిషన్ వేసుకొని స్టేటస్ ఆర్డర్ తెచ్చుకున్నాము. స్టేటస్ ఆర్డర్ తెచ్చుకున్నది కూడా ఆర్డర్ రాంగ్ అనేసి మన ఏసీపీ సార్ పిలిచారండి. టౌన్ ప్లానింగ్ సారు పిలిచి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే మీరు అక్కడ ఎలా పెడతారు, ఆ స్టేటస్ కో రాంగ్ అని అన్నారండి. సార్ కింద కోర్టు ఇచ్చిన అంటే మాకు జడ్జిమెంట్ రైట్ ఆర్ రాంగ్ చెప్పండి సార్, అది రాంగ్ అంటే వెళ్ళిపోతాం, రైట్ అంటే పెట్టుకుంటామన్నాను. ఆ విషయం నాకు తెలియదు, అది మీరు పెట్టుకోవడం కుదరదు అన్నారు సార్. జడ్జిమెంట్ రాంగ్ అని ఎలా చెప్తారు సార్? ఇప్పుడు కోర్టు ఇచ్చిన దాని తీర్పు మేము ఉభయం చేసి మా బళ్ళు ఎలాగ తీస్తారు. దానికి మేము 2 నెలలు పస్తులు ఉన్నాం సార్. పస్తులుండి ఆకలితో గడిచి ఏడ్చిన రోజులు ఉన్నాయి, రోడ్లు పట్టుకుని తిరిగిన రోజులు ఉన్నాయి. మా పిల్లల్ని స్కూల్కి పంపకుండా అద్దెలు కట్టకుండా ఎన్నో కష్టాలు ఫేస్ చేసుకున్నాం. మా సారు దేవుడి రూపంలో వచ్చారు. దేవుడు ఆ సారు రూపంలో వచ్చి మాకేదో దయ చూపించి
కోర్టులో స్టేటస్‌కో ఆర్డర్ తెచ్చాక కూడా అది రాంగ్ అంటే మేము ఇంకెలా బ్రతకాలి సార్? ఆర్డర్ వచ్చాక కూడా ఒక కార్పొరేటర్ ఇంత హింసిస్తుంటే ఈ న్యాయం ఇంకెవరు చెప్పుకోవాలండి? న్యాయం కోర్టు ద్వారా జరుగుతది. కానీ కోర్టు ఇచ్చిన తీర్పే అబద్ధం, రాంగ్ అని ప్రూవ్ చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇక్కడ న్యాయం ఎక్కడ జరుగుతుందండి? కేవలం ఒక్క కార్పొరేటరే సార్. మాకు ఎవరి వల్ల ఇబ్బంది లేదు. మా వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. ట్రాఫిక్ ఇబ్బంది లేదు. ఒక మారుమూల మీరు చూస్తున్న రోడ్డు సైడ్‌కి ఉంటది. ప్రజలకు కూడా మేము చాలా అవసరం సార్. మేము తినే ఫుడ్డే కావచ్చు, ఏదైనా సరే. అలాగే మండే బజార్ కూడా అండి చాలా మంది ప్రజలు అడుగుతున్నారు. అంటే అందరూ ఇక్కడ సామాన్య ప్రజలే సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతుకుతున్నారు. సోమవారం బజార్‌కి వచ్చారంటే రూ. 10 వస్తువు కొనుక్కుంటారు, రూ. 20 వస్తువు కొనుక్కుంటారు. ఏదైనా వాళ్ళకి కావాల్సింది కొనుక్కుంటాం సార్. మాకు ఏమీ వద్దు. మా కాళ్ళ మేము బ్రతకనివ్వండి సార్. దయచేసి మమ్మల్ని వీధి పాలు చెయ్యొద్దు. మా బ్రతుకుని బ్రతకనివ్వండి. స్థానికులు ఏదైతే తమ తాలూకు ఇబ్బందులు తెలియజేస్తున్నారో అంటే చూసాం కొంతమంది 20 ఏళ్ళు 35 ఏళ్ళు 38 ఏళ్ళు కూడా అంటే ఇక్కడ స్థానికంగా ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇబ్బందులు అనేవి తలెత్తాయి. అయితే కార్పొరేటర్ ప్రారంభంలోనే బాగానే ఉండేవారు. ఆ తర్వాత మరి కారణం ఎందుకో తెలియదు కానీ క్రమక్రమంగా గతంలో మార్పు వచ్చింది. చివరికి మా జీవనోపాధి కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. న్యాయస్థానం అదే శాసించినప్పటికీ కూడా స్టాటస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఇప్పటికీ కూడా కలిసి తెలియజేస్తున్నారు. అయితే అసలు స్టాటస్ కో ఏంటి, దీనికి సంబంధించినటువంటి చట్టబద్ధత ఏంటి అనే వివరాలు తెలియజేసేందుకు మరోసారి మనం అడ్వకేట్ పలక శ్రీరామ్తో మాట్లాడదాం. అంటే ఇప్పుడు కొంతమంది వ్యాపారులతో మాట్లాడడం జరిగింది. స్టాటస్ కో అంటున్నారు. ఏంటి స్టాటస్ కో పొజిషన్ ఏంటి? స్టాటస్ కో వచ్చిన తర్వాత ఇబ్బందులు అంటున్నారు ఏంటి అసలు? స్టాటస్ కో అంటే అర్థం ఏంటంటే అండి, సూటు వేసిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి కూడా ఏ విధమైన ఆటంకం లేకుండా ఇరు పార్టీలు అంటే వీళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎక్కడ ఇదివరకు ఎలాగుండేదో అలాగా ఉంచమని చెప్పేసి అర్థం అండి. యథాతథంగా ఉండండి అని. ఇదివరకు వ్యాపారం ఎక్కడ చేసుకున్నారో అలాగే ఉండమని. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు ఇదివరకు ఇక్కడికి వచ్చేవారు కాదు, అలాగే ఉండండి అని. మా ఇద్దరికి మధ్య జరుగుతున్న దాంట్లోని మధ్యలోని మా కార్పొరేట్ రేట్ అంటే వెళ్ళి వాళ్ళు బెదిరించడం. నేను హైకోర్టు నుంచి తెచ్చాను, మీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తెచ్చాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, మీరు ఏడ్ చేస్తానని చెప్పేసి వాళ్ళు అధికారులు బెదిరిస్తున్నాడు. ఒక ఐపీఎస్ ఆఫీసరు పోలీస్ కమిషనర్ సిటీకి ఆయన హైకోర్టులో నించవలసి వచ్చిందండి. ఆయన ప్రజల సేవ చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ ఆయన టైం వేస్ట్ చేసి అక్కడ నించోబెట్టాడు. అలాగే మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ప్రజలకి సేవ చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి హైకోర్టులో టైం వేస్ట్ చేయించారు. అలాగే ప్రభుత్వం డబ్బుని వేస్ట్ చేయించారు. ఆ ప్రభుత్వ డబ్బు అంటే ఎవరిదంటే మాదే, మేము కట్టిన పన్నుల నుంచే వాళ్ళకి జీతాలు ఇస్తారు. అంటే మా డబ్బును వేస్ట్ చేశాడు ఒక కార్పొరేటర్. ఇంతమంది తాలూకా వ్యక్తుల తాలూకా డబ్బును వేస్ట్ చేశాడు. జుడిషియరీని తప్పుదో పట్టించాడు. ఎందుకంటే వాళ్ళు రిట్రిబ్యూషన్ వేసింది ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళకి. అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళు ఏంటంటే ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు, తర్వాత ఇక్కడ ఇల్లీగల్ లెక్కర్ అమ్ముతున్నారు అని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చారు. తర్వాత రోడ్లు క్రాస్ చేస్తారు, అటు బ్లాక్ చేస్తారని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చి ఆర్డర్ తెచ్చుకున్నారు. అంటే హైకోర్టులో విచారణ జరగదండి. విచారణ జరగకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వీళ్ళు వేసింది కరెక్టే అని అనుకున్నారు. వీళ్ళకి తెలియదు కదా రిప్లై కౌంటర్ ఏంటని వీళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా పలానా స్థలం నాదనుకొని నేను అక్కడ కూర్చున్నాను కొండ మీద, ఎవరు అబ్జెక్ట్ చేయకపోతే నాకు ఇస్తారండి. అలాగే హైకోర్టు ఏంటంటే ఉన్నత కోర్టు కాబట్టి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆ విధంగా ఇస్తే ఇక్కడికి వచ్చేసి ఆయన ఇదిగో కోర్టు ఆర్డర్ వచ్చింది, పోలీస్ కమిషనర్ని తిప్పిస్తున్నాడు, మున్సిపల్ కమిషనర్ని తిప్పిస్తున్నాడు, ఎంవీపీ సర్కిల్ సీఏ గారిని కూడా తిప్పిస్తాను. ఆ విధంగా పోలీస్ ఆఫీసర్లు బెదిరిస్తున్నాడు, మున్సిపల్ ఆఫీసర్ని బెదిరిస్తున్నాడు. ఎవరు బెదిరిస్తున్నారంటే బెదిరించిన అందరూ రౌడీ షీటర్లోనూ అన్యాయంగా వెళ్ళాను. ఓకే సార్, దీని కంక్లూజన్ ఎలా ఉండబోతుందని చెప్పి మీరు భావిస్తున్నారు? ఒక న్యాయవాది చెప్పండి. కన్క్లూజన్ అంటే న్యాయం కరెక్ట్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఎప్పటికైనా లేట్ అయినా కానీ న్యాయం జరుగుతుందండి. ఈ వైపు న్యాయం ఉంది కాబట్టి లోవర్ కోర్టు ఏం చేసిందంటే మా ఇక్కడ జిల్లా కోర్టు ఏ విచారణ అయినా సరే జిల్లా కోర్టులోనే జరగాలండి, లేకపోతే లోవర్ కోర్టులో జరుగుతుంది ఏదైనా కూడా. ఆ విధంగా లోవర్ కోర్టు ఏదైతే వీళ్ళకి స్టేటస్కి వచ్చి యథాతథంగా ఉండండి, ఎవరు ఇంటర్ఫీర్ అని అవ్వకండి ఇస్తే ఆడితే. ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఏమంటారంటే అందరూ కాదండి, ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒక ఆయన, ఇక్కడ సచివాలయం సిబ్బంది వీళ్ళేమన్నారు స్టాటస్ కో అంటే ఈ రోజు మీకు ఆర్డర్ ఈ రోజు వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి ఎలా ఉండాలి అలా ఉండాలండి. ఇక్కడ ఏ జోన్ వస్తుంది సార్? ఇది జోన్ 3 అండి. జోన్ 3లోని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మెయిన్ అండి. ఆయన చట్టాన్ని వ్యతిరేకించి టౌన్ ప్లానింగ్ ఆఫీసరు తర్వాత సచివాలయం సిబ్బంది ఇద్దరును అసలు ఈ లాకి సంబంధం లేదు. మొన్న కోర్టు కౌంటర్ కూడా వేశారు జీవీఎంసీ వాళ్ళు. ఎవరు వేస్తారు? సచివాలయం సిబ్బంది వేశారండి. ఎవరు వేస్తారు? లాయర్ వేస్తారండి. జోన్ లాయర్ ఉన్నారు, ఆయన వేయకుండా సచివాలయం సిబ్బంది వేస్తున్నారు. అది ఏంటంటే వాళ్ళ పరిధిదాటి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అంటే కార్పొరేట్ చెప్పినట్టు విన్నారు వాళ్ళు. ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదండి, మేము ఇస్తున్నాం వాళ్ళ జీతాలు. మేము కట్టిన పన్నులతో వాళ్ళకి జీతాలు వస్తాయి తప్ప కార్పొరేట్ కూడా జీతం మేమే ఇస్తున్నాం, మేము కట్టిన పన్నులతో ఇస్తున్నారు. అంతేగాని వాళ్ళకి అది ఎక్కడి నుంచో రాలేదు. అది మర్చిపోయే వాళ్ళు వీళ్ళకి జీవనోపాధి లేకుండా చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇమ్మీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు శంకర్.
విశాఖపట్నం 22వ వార్డులో పీతలమూర్తి అనే పర్సన్ గెలిచాక అసలు ఆ వార్డులో ఏ రోజు కనిపించలేదు. కొన్ని రోజులు అంటే గత 2 సంవత్సరాల క్రితం ఇలా వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి ఇలాగ వాళ్ళు పెట్టుకున్న ప్లేస్లు రెంట్ చేద్దాం, నెలకి 10,000 కట్టాలి, 20,000 కట్టాలని డిమాండ్ చేశాడు. వాళ్ళకి వీళ్ళు అగ్రీ అవ్వలేదు. ఎందుకు మేము కట్టాలి, మేము ఆల్రెడీ జీవీఎంసీకి ఆశలు కడుతున్నాం కదని చెప్పారు. అలానే ఇతను పర్సనల్గా ఒక 40-50 రూపాయలు ఇవ్వాలి రోజుకి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశాడు. ఇవి ఎప్పుడైతే వీళ్ళు అగ్రీ అవ్వలేదో అతను వీళ్ళ మీద తప్పుడు కేసు జీవీఎంసీ కమిషనర్కి లెటర్ రాశారు. వీళ్ళు గంజా అమ్ముతున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు అని చెప్పేసి తప్పుడు లెటర్ అనేది రాశారు. దాని తర్వాత దానికి జీవీఎంసీ కమిషనర్ యాక్సెప్ట్ చేయలేదు. పీతలమూర్తి గారు పెట్టిన ఏదైతే లెటర్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో ఇతను ఇక్కడ జిల్లా కోర్టు వదిలేసి హైకోర్టుకి వెళ్ళి వీళ్ళ మీద పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో ఉన్న 5గురు కూడా అసలు ఇటువైపు ఈ చుట్టుపక్కల అంటే ఈ లైన్లో అయితే వాళ్ళ ఇల్లు కూడా లేవు. అసలు ఈ వ్యాపారస్తులు ఉన్న ప్లేస్లో వచ్చి కొంటారని కూడా లేదు. అసలు వెళ్ళి ఎందుకు వేశారో, వీళ్ళ 5గురిని బెదిరించి వేశాడో లేదంటే వాళ్ళకి డబ్బులు చేయించారో అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ఈరోజు 22వ వార్డులో పీతలమూర్తి అనే పర్సన్ ఇప్పుడు వీళ్ళందరూ రీకౌంటర్ జిల్లా కోర్టుకి వెళ్ళి వేశారు వ్యాపారస్తులు. ఆఖరికి స్టేటస్ కో అనే ఒక ఆర్డర్ వచ్చాక కూడా ఈ జీవీఎంసీ వాళ్ళకి సచివాలయం వాళ్ళకి పర్సనల్గా లంచాలు ఇచ్చి వీళ్ళ మీదకి స్టేటస్ కో ఆర్డర్ అనేది పనిచేయదని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డర్ వచ్చాక కూడా ఇలాగ ఇబ్బంది పెడుతుంటే అసలు చట్టానికి ఎందుకు అంత వ్యతిరేకంగా అతను వెళ్ళా సరే ఎవరూ పట్టించుకోవట్లేదు. పార్టీ ఈ రోజుకి కూడా అతను చేస్తున్న విషయాలన్నీ తెలిసినా సరే ఎందుకు ఎవరు అడగట్లేదు, అసలు స్పందించట్లేదు. ఈరోజు ఈ 300 మంది కుటుంబాల్లో కూడా కొంతమంది ముగ్గురు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక ఆవిడ, మొత్తం ముగ్గురు చనిపోయారు. ఆ ముగ్గురు చనిపోయినందుకు కూడా ఈ రోజుకి ఎవరు కనీసం పట్టించుకోలేదు. దీనికి ఖచ్చితంగా పార్టీ అవనివ్వండి, గవర్నమెంట్ అదే ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో మూర్తి గారు చేస్తున్న పనులన్నీ చాలా రాంగ్ అని చెప్పి ఎంక్వైరీ చేసి కొంచెం వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలనుకుంటున్నాను. గత 2 నెలలుగా అయితే వీళ్ళెవరికి ఉపాధి కూడా లేదు. బళ్ళు ఏం లేక ఇప్పుడు వీళ్ళు రోజుకి అదే 10,000 ఫైనాన్షియల్ తీసుకుంటూ ఉంటారు. అందరి దగ్గర ఫైనాన్షియల్ దగ్గర 10,000 తీసుకుంటారు. రోజు 100 రూపాయలు కడుతూ ఉంటారు. ఆ 100 రూపాయలు కట్టలేక కూడా ఇబ్బంది పడి ఆ ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. ఈ విషయంలో ఖచ్చితంగా గవర్నమెంట్ పట్టించుకొని ఈ కేసు విషయంలో కొంచెం వాళ్ళకి ఉపాధి కలిగిస్తారని కోరుకుంటున్నాను. రైట్, ఇది సుదీర్ఘంగా కొనసాగినటువంటి డిబేట్. ఇది 22వ వార్డు ఎక్కడైతే మనం ప్రస్తుతం మద్దిలపల్లి సమీపంలో పిఠాపురం కాలనీలో ఉన్నటువంటి సమస్య కోసం మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులతో పాటు అదేవిధంగా ఈ కేసుని ఎవరైతే వాదిస్తున్నారో, స్వచ్ఛందంగా వాదిస్తున్నారో పలక శ్రీరామూర్తి గారి తాలూకు అభిప్రాయం కూడా తెలుసుకున్నాం. ఏదైనప్పటికీ కూడా జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వాలు కావచ్చు లేదా న్యాయస్థానాలు కావచ్చు తగినటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ సమీర్ జగదీష్ కుమార్, జేకేఎస్ నవభారత్, విశాఖపట్నం. ఇది పిఠాపురం కాలనీలోని ఎవరైతే తోపుడు బళ్ళు పెట్టుకుని జీవనోపాధి సాగిస్తున్నారో వాళ్ళ తాలూకా ఇబ్బందులు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ను జేకే న్యూస్ వివరణ కోరగా విషయం కోర్టు పరిధిలో ఉందని తాను ప్రస్తుతం ఏమీ మాట్లాడలేనని స్పష్టం చేశారు.